హలో. హలో, ఆండ్రూ పెళ్లి. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇక్కడే విషెస్ చెప్పకూడదు, కన్ఫర్మ్ గా మీరు మ్యారేజ్కి రావాలి. వస్తాను. షోరూమ్కి వచ్చి ఇన్విటేషన్ ఇద్దామని ప్లాన్ చేసాం, కానీ నువ్వే వద్దన్నావు. ఈ పక్కనే ఓ చిన్న పనుంది, వెళ్లేదారే కదా నేనే వస్తా అన్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఎక్కడ మ్యారేజ్? ఊటీలో. థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ట్రై చేస్తాను. నువ్వు కన్ఫర్మ్ గా వస్తావన్నాను. డోంట్ ఫీల్ మామా, పవిత్ర ఊటీ ఖచ్చితంగా వస్తుంది. నీ విందు భోజనం ఆరగించి ఆశీర్వదించి వెళుతుంది. ఇప్పుడు హ్యాపీయా? థ్యాంక్స్ అన్నా. వస్తామ్మా. ఒక్కళ్ళతోనే వేగలేకపోతున్నాను, దీనికి తోడు నీ తమ్ముడు ఒకడు. నేను ఆఫీస్కి వెళ్తాను బాబు. సుగుణా, అమ్మా సుగుణా. రండి ఆంటీ. రండి రండి. బాగున్నావా తల్లి? బాగున్నానంటీ, కూర్చోండి. ఎలా ఉన్నావు పవిత్ర? సీను వాళ్ళ అమ్మతో వచ్చిందంటే కంప్లైంట్ చేయడానికి తీసుకొచ్చిందా? సీను మా తమ్ముడు. నమస్కారం అండి. నమస్కారం మేడం. హలో. హలో అండి. కాలేజ్ చదివయ్యాక మా ఊళ్ళో మా తమ్ముడు 4 మినీ బస్సులు రన్ చేస్తున్నాడు. మరింకేం బెజవాడొచ్చావంటే మినీ బస్సులోనే ఊరంతా తిరిగేయచ్చు, అవునా? అయ్యో ఆంటీ, చిన్నప్పటి నుంచి వీడు ఆంజనేయ భక్తుడు. ఆడవాళ్ళని కన్నెత్తి చూడ్డు. అబ్బాయి చూపేంటి అలా ఉంది? ఇదేంట్రా, ఎదురింటి వాళ్ళు శత్రువులా కీచులాడుకుంటారే, ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చి కూర్చున్నారేంటా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. అబ్బాయి లేదంటే. అయినా మగాళ్ళన్నాక అనేక సమస్యలుంటాయి, దానికి ఆడవాళ్ళం మేమేం చేయగలం? వాళ్ళు తెల్లవారి 9 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికొస్తారు. అంతవరకు పక్కింటోళ్ళతో మాట్లాడుకో, ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకో అంటే ఇక జీవితం వంటింటికి అంకితం. వాళ్ళు లేనప్పుడు ఎంచక్కా అందరూ స్నేహంగా ఉంటాం. ఓహో. సుగుణా, చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయావేంటమ్మా? ఏం లేదాంటీ, నాకు ఆయనకి ఓ చిన్న గొడవైంది. ఆయనతో మాట్లాడొప్పించి మా ఇద్దరిని కలపడానికి తను వచ్చాడు. కలపడానికా? సుగుణా, నువ్వు లేవని మేమెక్కడికి వెళ్ళలేదు. రేపు వెళదామా? వెళ్దామే. రెడ్ కలర్ సారీ నాకు బాగా నచ్చింది. వచ్చే నెల కొందాంలే. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ పవిత్ర. ఎందుకు? మీ అక్కయ్యతో మీ ఆంజనేయ భక్తుడు మా షోరూమ్కి వచ్చి గొడవ చేశాడని చెప్పకుండా ఉన్నందుక? ఫస్ట్ మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. సుగుణ గారి బ్రదర్ అనగానే మంచి అభిప్రాయం కలిగింది. అది కూడా మీ అక్క బావల్ని కలపడానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆ అభిప్రాయం ఇంకా పెరిగింది. ఇప్పుడే నాకు మీ మీద మంచి ఒపీనియన్ కలిగింది.